రైతు సోదరులకి నమస్కారం అండి. మన దేశం మన రైతు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి జొన్నలగడ్డ మణికంఠ ఫర్టిలైజర్స్ నిర్వహిస్తున్నటువంటి వేణు లాం గ్రామం ఉన్నటువంటి జాకీర్ హుస్సేన్ గారు, వీరు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి మన కొట్టుకు రావటం, మందులు వాడటం, 3 సంవత్సరాల నుంచి కూడా మిరవదాట నమ్మకంగా మన దగ్గర వాడుతున్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు విందాం. ఇప్పుడు 341 శ్రీరామ్ 71 వేసి ఉన్నారు, అట్లానే ఆర్మూర్ వేసి ఉన్నారు. వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాం. తర్వాత మనం సబ్జెక్టులకు నెక్స్ట్ వెళ్దాం. జాకీర్ అన్న, మనం లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందులు వాడుతున్నావు మణికంఠ ఫర్టిలైజర్ జొన్నలగడ్డలో? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నావు. మరి ఎలా అనిపించింది నీకు మందులు వాడతాం? బాగానే ఉంది మందులు, కానీ ఈ విత్తనం కూడా మీరు ఇచ్చిందే కాబట్టి నాకు ఇప్పటికీ తేడా ఏం లేదు. ఇది మనం ఏంటంటే నలుగురికి రైతులకి మంచి చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. రైతుల్ని మాయ చేసేది కాదు, మంచి చేసేది. మీ అనుభవం ఏందో కరెక్ట్ గా ఉన్నది ఫ్యాక్ట్, ఏది నిజమైతే అదే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మందుల్లో దోకా లేదు, మందులు మొత్తం బాగానే పనిచేస్తున్నాయి. విత్తనం కూడా మీ కాడ తెచ్చుకున్న విత్తనం కానీ 2 సంవత్సరాల కింద విత్తనం కూడా దోకా లేదు, బాగానే కాసింది దేవుడి వల్ల. మనం లాస్ట్ ఇయర్ కూడా వేసాం కదా, లాస్ట్ ఇయర్ ఆర్మూర్ వేసాం. ఆర్మూర్ శ్రీరామ్ వాళ్ళ ఆర్మూర్ వేసి ఉన్నాము. శ్రీరామ్ వాళ్ళ ఆర్మూర్ అను తేజ వేసాం. ఎట్లా ఇచ్చినాయి? మంచి దిగుబడి. 35 కాడికి వచ్చి 40 దాకా వచ్చింది ఎకరానికి. ఏ వెరైటీ అన్న? 40 తేజ 40 తట్టి వచ్చింది. ఆర్మూర్ కూడా ఇంచుమించుగా అంతే వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. మీరు మందుల షాప్కి వచ్చి ఆ మందు ఈ మందు అని కంపెనీ మందులు అడుగుతున్నారా, లేకపోతే మీరు ఫలానా రోగం ఉందని చెప్తే మనం మందులు ఇవ్వడం జరుగుతుందా? ఎలా అసలు రోగం ఉంది చెప్తే మందు మీరు ఎత్తున్నారు? ఇలా తామర పురుగు ఉందని, లేకపోతే పురుగుందని, ముడుతుందని, కొండాకుందని, ఇలా రోగాలు చెప్తే మీరే ఎత్తున్నారు. దాన్ని బట్టి మీరు మందు వేసిన తర్వాత ఈ మందు పని చేయలేదన్నా పోయినసారి, నువ్వు వేరే మందు అన్న అదే రోగం మళ్ళీ రిపీట్ ఎప్పుడన్నా అయిందా? లేదు. ఒకసారి మందు ఇస్తే ఈ రోగానికని తగ్గకుండా మళ్ళీ మందు వేయటం ఏమైనా జరిగిందా? లేదు, ఇప్పుడు దాకా లేదు. అలా పోనీ మీకు మందు ఏ మందు కొట్టాలి ఏందనేది మీకు ఏమైనా అవగాహన ఉందా? అవగాహన అంటే మనం ఈ తెగుళ్ళని చూసుకొని వచ్చి అక్కడ చెప్పడమే గానీ ఇది వేయాలి అది వేయాలని అవగాహన. మందులు అయితే మీకు అసలు తెలియదు, మందులు ఏం మందు ఏందని. పక్కన వాళ్ళు ఎవరన్నా ఏదైతే బాగుంది అనుకుంటే అది వచ్చి అడగటమే తప్ప ఎక్కడికి వెళ్ళినా అంతే, మీకైతే తెలియదు. కాకపోతే హెవీ మందులు వాడుతున్నారు, మనమేమో అవి వాడట్లేదు. నీ కాడ మందులు అచ్చంగా రోగాలు చెప్తున్నాం, ఆ మందులు చేస్తున్నాం, అదే వేస్తున్నాం. మనం కూడా ఎక్కువ ఖర్చు పెట్టించే మందులు ఏమో ఇండియన్ తయారు చేసే మందులు, భారతదేశంలో తయారయ్యే మందులు మాత్రం ఎక్కువ వాడుతున్నాము. ఇవాళ ఆన్లైన్లో జరిగే వ్యాపారం లాగా ఈ ఏ మందులు పడితే ఆ మందులు బొయ్యే మందు అమ్మే టైప్ అయితే కాదు. ఒక రైతు మందులు ఏమి తెలియని వ్యక్తిని ఈజీగా మోసం చేయొచ్చు, కానీ మనం అదేం చేయట్లా. నేను మోసం చేసిన చేను సమాధానం చెప్పింది నేను చెప్పక్కర్లా. ఇవాళ ముందు కొడితే 3వ రోజు చెప్తుందండి అది. ఇవాళ చేను చూడండి, ముడత అనేది లేదు ఎక్కడ. ఇది పై ఆకులు. ఈ పై ఆకుల్లో తామర పురుగు ఎక్కువ ఉధృతం ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ కాలం ఇది. ఇది లేతిగురు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కింద లేయర్ ఇది. ఇక్కడ కూడా మీరు చూసుకున్న తామర పురుగు లేదు, కాపు. ఏదన్నా రైతు మందులు స్ప్రేయింగ్ లేట్ అవుతున్నా, ఏది జరుగుతున్నా ఖచ్చితంగా ఫీల్డ్కి వస్తాము, చూస్తాము. అక్కడ ఉన్న లోపం మేము కూడా పొలం వేస్తాం, రైతు వారి కుటుంబం కాబట్టి ఏంది లోపం, మనం చేసేదానికి వీళ్ళు చేసేదానికి మనం చేసేదానికి మా సమస్యలు ఉంటాయి, వీళ్ళ సమస్యలు ఉంటాయి, అన్నీ రెక్టిఫై చేసుకుంటా సమర్థవంతంగా చేయగలుగుతున్నాం. మేము ఉన్న అతి తక్కువ రైతుల్ని కాపాడుకుంటా, వాళ్ళు బాగుంటే మేము బాగుండే విధంగా, వాళ్ళు 4 కాలాలు బాగుండాలి, మేము 4 కాలాలు బాగుండే విధంగా వ్యాపారం చేస్తున్నాం. అందరూ మా రైతులు సహకరిస్తున్నారు. అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి, అందులో మేము ఉండాలి. మణికంఠ ఫర్టిలైజర్ వేణు గారు వారం మా చేలకు వచ్చి చెక్ చేసి మా ఏది ఉంది ఏది లేదని మొత్తం గమనించుకొని వెళ్ళి ఆయన అనుభవంతో మా మందులు ఇస్తారు. ఆయన ఇప్పుడు దాకా తప్పుడు మందు ఇచ్చింది లేదు, తప్పుడు ఇత్తనం ఇచ్చింది లేదు, మొత్తం వైనంగా ఇస్తాడు. వైనంగా వేరే ఈ 2 సంవత్సరాల నుంచి వేరే సాటికి వెళ్ళి వేరే మందులకి ఆయన ఇచ్చిన మందులే ఇస్తున్నాం మణికంఠ ఫర్టిలైజర్.